హాయ్ అండి, వెల్కమ్ టు మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ 2కి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసుకుందామండి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు ఉంచుతాను. ఓకే, సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ క్వశ్చన్: ద టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్ ఇన్ ఏ classroom at any level of formal education is directed by option A, values formulated by the teacher; option B, values inherent in the subject; option C, values followed by the school; option D, values prevailed in the local community. So which is the answer? B is the correct answer. Okay, so values inherent in the subject. Next, second one: characteristics of simplicity relates to the following: moral value, cultural value, practical value, disciplinary value. Which is right? Disciplinary. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సింప్లిసిటీ అంటేనే అది డిసిప్లినరీ వాల్యూ అన్నట్టు. ఓకే, సో 2D. నెక్స్ట్ థర్డ్ వన్: టీచింగ్ లర్నింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ హెల్ప్ ఇన్ డెవలపింగ్ రీజనింగ్, ఎక్స్పెరిమెంటేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓన్లీ ఏ కరెక్టా? ఓన్లీ బి కరెక్టా? ఇంటెలెక్చువల్ ఈజ్ కరెక్టా? ఆలా? సారీ అండి, ఇది ఇక్కడ జంప్ అయినట్టుంది. ఇక్కడ ఏ అండ్ బి అని ఉండాలి. సో ఆప్షన్ ఏదై కరెక్ట్ ఉండొచ్చండి? ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఓకే, సో టీచింగ్ లర్నింగ్ ఆఫ్ ఫిజికల్ సైన్సెస్ హెల్ప్స్ విచ్ వన్? రీజనింగ్ పర్పస్ హెల్ప్ అవుతుంది, ఎక్స్పెరిమెంటేషన్ పర్పస్ హెల్ప్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్పస్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్: ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ వే ఆఫ్ థింకింగ్ అండ్ రీజనింగ్ రిలేటెడ్ ఆఫ్ ఫాలోయింగ్ డాష్ వాల్యూ. ఓకే, సో ఒకేషనల్ వాల్యూయా, యూటిలిటేరియన్ వాల్యూయా, ఇంటెలెక్చువల్ వాల్యూయా, ఆలా? సో ఇక్కడ ఇంట్రొడక్షన్ న్యూ వే ఆఫ్ థింకింగ్ అంటేనే అది ఇంటెలెక్చువల్ అనమాట. ఓకే, సో 4 ఈజ్ సి. నెక్స్ట్: which of the following behavioral domains are important for bringing desirable behavioral changes among the students at the upper primary level? Cognitive conativa, conative affectiva, cognitive affectiva, cognitive conative affectiva. ఓకేనా? సో బిహేవియరల్ డొమైన్స్ ఇంపార్టెంట్ ఫర్ బ్రింగింగ్ డిజైరబుల్ బిహేవియరల్ చేంజెస్. ఓకేనా? సో మనకు కావాల్సినటువంటి బిహేవియరల్ చేంజెస్ అన్నీ కూడా స్టూడెంట్లో చూడాలి. ఏ లెవెల్? అప్పర్ ప్రైమరీలో అంటే మనం తప్పకుండా ఈ 3Hsని, H3ని చూస్తాం. ఓకేనా? సో హెడ్, హార్ట్, హ్యాండ్. కాగ్నిటివ్, అఫెక్టివ్, కోనేటివ్, ఇవి 3 చూడాల్సింది. ఇక్కడ కోనేటివ్ అన్న సైకోమోటర్ డొమైన్ అన్న సేమ్ అని చెప్పాను. ఓకే, సో ఇక్కడ డైరెక్ట్ ఎగ్జామ్ కాబట్టి నేను డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. వీటికి సంబంధించి క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా అవి చదివిన తర్వాతనే ఈ ఎగ్జామ్ రాయండి. ఓకేనా? సో ఇక్కడ 5th వన్కి ఆన్సర్ మాత్రం డి అండి. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ప్రొవైడింగ్ ప్రాక్టికల్ వర్క్ ఇన్ సైన్స్ టు స్టూడెంట్స్ ఈజ్. Option A, to avoid indiscipline in developing respect towards work. Option B, to inculcate social values among children. Option C, to inculcate process skills inherent in science. Okay, next option D, to make them learn new concepts in science. Okay, so మరి ప్రాక్టికల్ వర్క్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటిది? ఇది సైన్స్ స్టూడెంట్స్కి ప్రాక్టికల్ వర్క్ అనేది ఎందుకు ఉంటుంది? ఇండిసిప్లిన్ అవాయిడ్ చేయడానికా, సోషల్ వాల్యూస్ కోసమా, ప్రాసెస్ స్కిల్స్ కోసమా, న్యూ కాన్సెప్ట్స్ నేర్చుకోవడానికా, దేనికోసము? ఆప్షన్ సి ఈజ్ రైట్ అండి. ఓకేనా? సో ప్రాసెస్ స్కిల్స్ ఇన్హరెంట్ ఇన్ సైన్స్ అనేది కరెక్ట్. సి ఈజ్ రైట్. నెక్స్ట్ 7th వన్ చూడండి: బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ ఆర్టిఫిషియల్, హూ క్రిటిసైజ్డ్. ఈ బ్లూమ్స్ టాక్సానమీ అనేది ఆర్టిఫిషియల్ అని ఎవరు క్రిటిసైజ్ చేశారు? సాకెట్సా, ఆర్నెలా, జాక్సనా, ల్యూటెమ్మా? ఎవరండి? ల్యూటెమ్. నెక్స్ట్: విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు ద కాగ్నిటివ్ డొమైన్. కాగ్నిటివ్ డొమైన్కి వర్తించనిది ఏది? అప్లికేషనా, ఇన్హెరెంటా, సింథసిసా, అనాలిసిసా?
కాగ్నిటివ్ డొమైన్లో లేనిది ఏంటి? సో ఆప్షన్ బి ఈజ్ రైట్. ఇంట్రెస్ట్ అనే స్టెప్ ఉండదు. ఓకేనా. 9th one, student A does not accept the blind belief this behavior is related to abilities, interest, scientific attitude, appreciation. ఏది గుడ్డిగా నమ్మడనమాట. సో దానికి రీజన్ ఏంటి అనేది చెప్తేనే నమ్ముతాడు. అట్లాంటి స్టూడెంట్కి ఉన్న బిహేవియర్ ఏంటిది అని అడుగుతున్నాడు. ఏంటంటే సైంటిఫిక్ ఆటిట్యూడ్ అంటే శాస్త్రీయ వైఖరి ఉన్న పిల్లలు తప్పకుండా వాళ్ళకి ప్రూఫ్ అనేది చూపిస్తేనే నమ్ముతారు. ఓకేనా. బ్లైండ్గా బిలీవ్ చేయరు. సో 9th one ఆప్షన్ సి ఈజ్ రైట్. మేకింగ్ ఆపరేటర్స్ మెటీరియల్ బై ద స్టూడెంట్ ఫర్ దేర్ ఎక్స్పెరిమెంటేషన్ డినోట్స్. ఓకేనా. సో ఆపరేటర్స్ని మెటీరియల్స్ని మేకింగ్ చేయడం అనేది స్టూడెంట్కి ఉన్నటువంటి ఏ ఎక్స్పెరిమెంటేషన్ క్యారెక్టరిస్టిక్? యూటిలిటేరియన్ వాల్యూయా, డిసిప్లినరీ వాల్యూయా, ఒకేషనల్ వాల్యూయా, క్రియేటివ్ వాల్యూయా? 10th one ఆప్షన్ ఏ ఈజ్ రైట్. 11th one, according to Thurber and Collett, objective should be belongs to past, belongs to present, belongs to past, present, future, belongs to future. సో ఇందులో ఏది కరెక్ట్ అండి? ఆప్షన్ డి ఈజ్ రైట్ అండి. ఓకేనా. 11th one ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, one of the following does not belongs to the factor that are responsible for the formulation of objectives of science teaching is. ఓకే. సో ఇక్కడ ఏమంటున్నాడంటే సూత్రీకరణకు వర్తించనిది ఏమిటి అంటే ద నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటరా, నీడ్, capabilities ఆఫ్ లెర్నరా, ఫిజిబిలిటీ అండ్ కన్స్ట్రెంట్సా, ద కెపాసిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టీచరా? సో ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది. 12th one, ద కెపాసిటీ ఆఫ్ ద సబ్జెక్ట్ టీచర్. ఓకే. 13th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ద ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద టీచింగ్ సైన్స్? ఈ టీచింగ్ సైన్స్కి సంబంధించినటువంటి ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ వీటిలో ఏవి? ఆప్షన్ ఏ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్, ఆప్షన్ బి ప్రాక్టికల్ ఎయిమ్, ఆప్షన్ సి నాలెడ్జ్ ఎయిమ్, ఆప్షన్ డి ఆల్. సో 13th వన్కి ఆన్సర్ వచ్చేసి ఆల్ అండి. ఈ డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ యాటిట్యూడ్, ప్రాక్టికల్ ఏమో, నాలెడ్జ్ ఏమో ఇవన్నీ కూడా ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్కి సంబంధించినవి వీటిలో టీచింగ్ సైన్స్లో. ఓకే. 13 ఈజ్ డి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బి ద ఎయిమ్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ ఎట్ అప్పర్ ప్రైమరీ లెవెల్? ఓకేనా. సో ఈ సైన్స్ ఎడ్యుకేషన్స్ యొక్క ఎయిమ్స్ ఏంటివి ఏ లెవెల్లో? అప్పర్ ప్రైమరీ లెవెల్లో. ఆప్షన్ ఏ నోయింగ్ ద ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్స్ ఆఫ్ సైన్స్, ఇట్స్ అప్లికేషన్స్ కన్సిస్ట్ విత్ ద కాగ్నిటివ్ డెవలప్మెంట్. ఆప్షన్ బి అండర్స్టాండింగ్ ద మెథడ్స్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్. ఆప్షన్ సి డెవలపింగ్ ఏ హిస్టారికల్ అండ్ డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్. ఆప్షన్ డి ఆల్. మనం సైన్స్ ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ చూసినట్లయితే ఈ 3 కూడా చదువుకున్నాం. ఫ్యాక్ట్స్ తెలుసుకోవడము, ప్రిన్సిపల్స్ తెలుసుకోవడము, అప్లికేషన్స్ తెలుసుకోవడము, అకార్డింగ్ టు ద కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని. ఓకేనా. నెక్స్ట్ మెథడ్ అంటే ఏంటిది అవగాహన చేసుకోవడము, ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ప్రాసెస్ ఏంటిది అనేది తెలుసుకోవడము. ఓకేనా. హిస్టారికల్ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, ఓకేనా, డెవలప్మెంటల్ పర్స్పెక్టివ్ ఆఫ్ సైన్స్ ఎట్లా ఉంది అనేది మనము నేర్చుకున్నాం. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ 14. ఓకే. నెక్స్ట్ 15th one, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షుడ్ బి ద ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఎట్ ద అప్పర్ ప్రైమరీ స్టేజ్? ఓకేనా. సో అప్పర్ ప్రైమరీ స్టేజ్లో ఆబ్జెక్టివ్ ఆఫ్ సైన్స్ టీచింగ్ ఏంటిది? ఓకే. సో చైల్డ్ షుడ్ బి engaged in learning the principles of science through familiar experiences. Option B working with hands to design simple technological units, models. Option C child should continue to learn more about environment and health. Next option D all. సో ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సైన్స్ టీచింగ్ అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఫర్ 15. ఓకే. నెక్స్ట్ 16th one, the best psychological premise for sciences, concrete to abstract, abstract to concrete, whole to parts, abstract to whole. ఓకేనా. సో నిజంగా కనిపించే దాని నుంచి ఊహ నుంచి నిజం
కనిపించే వరకా, మొత్తం నుంచి సింగిల్ పార్ట్స్ వరకా, లేకపోతే ఊహ అబ్స్ట్రాక్ట్స్ నుంచి మొత్తానికా? సో ఇందులో ఏది కరెక్ట్ ఆప్షన్ అండి? సో కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ అండి. ఫస్ట్ నిజ వస్తువులు చూపిస్తూ సో నెక్స్ట్ ఇది ఇట్లా ఉంటుండొచ్చు అని అబ్స్ట్రాక్ట్, కాంక్రీట్ నుంచి అబ్స్ట్రాక్ట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఫర్ 16. ఓకే, నెక్స్ట్ 17th వన్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ రిలేటెడ్ టు ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్. ఓకేనా, సో ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్కి వర్తించనిది ఏది? ఆప్షన్ ఏ, ఇట్ ఈజ్ ఏ జనరల్ డిక్లరేషన్ విచ్ గివ్స్ డైరెక్షన్ టు టీచింగ్ ప్రోగ్రామ్. ఎయిమ్ ఈజ్ ద ఆన్సర్ to the question why a subject is to be taught. Option C, the school as well as the society are responsible for their achievement. Option D, aims are fully completely achievable. ఓకే, సో ఇందులో చూసినట్లయితే మనకి ఏది కరెక్ట్ ఆప్షన్ అండి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ అండి. ఓకేనా, సారీ అండి, ఆప్షన్ డి, ఎయిమ్స్ ఆర్ ఫుల్లీ కంప్లీట్లీ అచీవబుల్. ఓకేనా, సో ఉన్నటువంటి ఎయిమ్స్ అన్నీ కంప్లీట్గా సాధించగలగాలి అనేది తప్పు. ఓకేనా, దేనికి సంబంధించి? టీచింగ్కి సంబంధించి అన్ని ఎయిమ్స్ సాధించబడకపోవచ్చు కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ 17. నెక్స్ట్ 18, ఎగ్జాంపుల్ ఫర్ ద స్పెసిఫికేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ అండర్స్టాండింగ్ ఎక్స్ట్రాపోలేషన్. ఓకే, సో ఆప్షన్ ఏ, అనలైజ్ describe. Option B, state cause and effect relation. Option C, move from one solution to another for a problem. D, compares and distinguishes. So which is right andi? Option D is right andi. Okay, next in BT ante Bloom's taxonomy shortcut. In Bloom's taxonomy of educational objectives, the specification translation belongs to the objective. Okay, application, analysis, synthesis, comprehension. సో ఏదండి? కాంప్రిహెన్షన్. ఓకే, సో ఇది డైరెక్ట్ క్వశ్చన్స్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ చెప్తున్నాను. సో ఈ క్లాస్కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ క్లాసెస్ విన్న తర్వాత ఈ ఎగ్జామ్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ 20th వన్. స్టూడెంట్ డ్రాస్ neat and accurate figures. This specification relates to the following objective: knowledge, understanding, application, skill. సో నీట్గా డయాగ్రామ్ వేయడము మరియు అక్యురేట్గా డయాగ్రామ్ వేయడం అనేది ఏ స్పెసిఫికేషన్ అండి? నాలెడ్జ్కి సంబంధించిందా, అండర్స్టాండింగ్కి సంబంధించిందా, అప్లికేషన్కి సంబంధించిందా, స్కిల్లా? ఇది స్కిల్ అండి కదా, నైపుణ్యం. విత్ స్కిల్, మ్యానిపులేటివ్ స్కిల్. ఓకే, నెక్స్ట్ the objective that comes under cognitive domain is imitation, application, organization, manipulation. ఓకేనా, సో ఆబ్జెక్టివ్స్ దట్ కమ్స్ అండర్ కాగ్నిటివ్ డొమైన్, కాగ్నిటివ్ డొమైన్కు వర్తించినది ఏది అంటున్నాడు. ఏదండి? అప్లికేషన్ అనేది కాగ్నిటివ్ డొమైన్కి వర్తిస్తుంది. 21 ఈజ్ బి. ఓకే, సో నెక్స్ట్ 22, ఎయిమ్ ఈజ్ ఏ డాష్, యాక్షన్, లాంగ్ టర్మ్ గోల్, గైడింగ్ ప్రిన్సిపల్, షార్ట్ టర్మ్ గోల్. ఎయిమ్ అంటే ఏంటిది యాక్చువల్గా? సో షార్ట్ టర్మ్ గోల్ అండి. ఓకే, సో నెక్స్ట్ 23rd, స్టూడెంట్ సెలెక్ట్స్ అన్ అప్రోప్రియేట్ ఫార్ములా to solve the given problem. This is the specification of instructional objective of knowledge, understanding, application, skill. ఓకేనా, సో దేనికి సంబంధించిందండి? అప్లికేషన్కి సంబంధించినది. ఓకే, సైన్స్ if taught properly may prove a potent means for the satisfaction of the psychological needs of the youngsters. This is the aim and objective of teaching science of the kind. Knowledge aim, cultural aim, psychological aim, occasional aim. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో సైకలాజికల్ నీడ్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ రైట్. 24th వన్ ఈజ్ సి. సో ఇక్కడ ఆల్రెడీ క్వశ్చన్లో సైకలాజికల్ నీడ్స్ అని మెన్షన్ చేశాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఈజ్ రైట్. 24th వన్ ఈజ్ సి. 25th,
while framing objectives in the behavioral terms, a teacher should keep in his mind. Option A, the nature of the objectives are. Option B, domains of the behavior are. Option C, the specific content areas in which behavioral changes are required. Okay, so option D, all of the above. Which is correct అండి? టీచరు ఆబ్జెక్టివ్స్ని ఫ్రేమ్ చేసేటప్పుడు స్టూడెంట్కి సంబంధించినటువంటి ఏ బిహేవియరల్ టర్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి? ఆల్ కరెక్ట్ అండి. నేచర్ ఆఫ్ ఆబ్జెక్టివ్ గుర్తుపెట్టుకోవాలి, డొమైన్ ఆఫ్ ది బిహేవియర్ గుర్తుపెట్టుకోవాలి, స్పెసిఫిక్ కంటెంట్ ఏరియాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి 25 D ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26th, knowing and understanding about the nature, thought, physical science principle denotes the value. Which value అండి? యూటిలిటేరియన్ వాల్యూ, కల్చరల్ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ, ఆస్థెటిక్ వాల్యూ? సో ఆస్థెటిక్ వాల్యూ అండి. సో 26th one is option D. Next 27, science has touched all sectors and changed the way of life in modern society relates to the following: utilitarian value, cultural value, vocational value, social value. ఓకే, సో ఇక్కడ ఏంటండి? యూటిలిటేరియన్ వాల్యూ. ఓకే, సో ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఫర్ 27. నెక్స్ట్ 28, student interpret the graph which shows the relation between pressure and value. This behavioral changes belongs to which objective? ఏ ఆబ్జెక్టివ్ సంబంధించిందండి? అండర్స్టాండింగా, స్కిల్నా, అప్లికేషనా, నాలెడ్జా? ఓకేనా? సో ప్రెషరు, వాల్యూమ్ అనే టర్మ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే ఈ బిహేవియరల్ చేంజెస్కి సంబంధించిన వేటికి సంబంధించినవి? ఏ ఆబ్జెక్టివ్? సో ఆప్షన్ డి ఈజ్ రైట్, నాలెడ్జ్కి సంబంధించినవి. ఓకేనా? సో ఎందుకంటే స్టూడెంట్ ఏం చెప్తున్నాడు? ప్రెషర్కి వాల్యూమ్కి ఉన్న రిలేషన్ ఏంది అనేది కూడా చెప్తున్నాడు. అంటే అతనికి తప్పకుండా నాలెడ్జ్ ఉంది అని అర్థం. 28 ఈజ్ డి. ఓకే, నెక్స్ట్ the question translate F equals to MA into verbal statement intends to test the following objective. ఓకే, F equals to MAని వర్బల్ స్టేట్మెంట్ని చూసుకోవాలి ఇక్కడ. సో అదేంటిది? నాలెడ్జ్కి సంబంధించిన, అండర్స్టాండింగ్కి సంబంధించిన, అప్లికేషన్కి సంబంధించిన, స్కిల్కి సంబంధించిన. సో ఇది వచ్చేసి అండర్స్టాండింగ్కి సంబంధించిందండి. 29 ఈజ్ బి. నెక్స్ట్ 30 చూడండి. స్టూడెంట్ యూజెస్ ద మెటీరియల్ అండ్ టూల్స్ ఇన్ ఏ ప్రాపర్ వే. దిస్ బిలాంగ్స్ టు ఏంటండి? డిసెక్షన్ స్కిల్లా, మ్యానిపులేటివ్ స్కిల్లా, అబ్జర్వేషన్ స్కిల్లా, కలెక్ట్ అండ్ ప్రిజర్వేషన్ స్కిల్లా? సో ఇది వచ్చేసి ఇక్కడ మెటీరియల్స్, టూల్స్ ప్రాపర్గా అరేంజ్ చేసిందంటే చేతులకున్న నైపుణ్యం కాబట్టి మ్యానిపులేటివ్ స్కిల్, బి. 31, మ్యాచ్ ద ఫాలోయింగ్. Science made us critical in observation and reasoning. Second one, raising standards of living and improving health. Third one, search of truth in truthful manner. Fourth one, influence one way of thinking and way of life. ఓకేనా? సో వీటికి ఏ ఆన్సర్ సరిపోల్చవచ్చు? యూటిలిటేరియన్ వాల్యూ, ఇంటలెక్చువల్ వాల్యూ, ఒకేషనల్ వాల్యూ, మోరల్ వాల్యూ, కల్చరల్ వాల్యూ అని ఇచ్చారండి. సో ఇందులో ఆప్షన్స్ చెప్పండి. సో సైన్స్ మేడస్ క్రిటికల్ అబ్జర్వేషన్ అండ్ రీజనింగ్ అని అన్నాడు కాబట్టి మనకు దీనికి సంబంధించింది ఏదై ఉంటుందండి? ఇంటలెక్చువల్ వాల్యూ అయి ఉంటుంది. రీజనింగ్ స్టాండర్డ్స్ రేజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్, ఇంప్రూవింగ్ హెల్త్ అన్నాడు. ఓకేనా? సో ఏంటది? యూటిలిటేరియన్ వాల్యూ. సెర్చ్ ఆఫ్ ట్రూత్ ఇన్ ట్రూత్ఫుల్ మేనర్ అన్నాడు. అంటే ఏంటిది? ఇది ఒకేషనల్ వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ వన్ వే ఆఫ్ థింకింగ్ అండ్ వే ఆఫ్ లైఫ్ అన్నాడు. సో ఇదేంటిది? కల్చరల్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్స్ 1B, 2A, 3C, 4E కదా. 1B, 2A, 3C, 4E. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 32 అండి. ఇన్ టీచింగ్ ఆఫ్ సైన్స్ గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్ వర్ అసైన్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను. గోలు, ఎయిము, ఆబ్జెక్టివ్, స్పెసిఫికేషన్కి సంబంధించినటువంటి కోడ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటిది? GAOS.
ఇక్కడ స్పెసిఫికేషన్ ఏ లేదు, ఇక్కడ GAO వరకే వర్తిస్తుంది. GAO గోల్, ఎయిమ్, ఆబ్జెక్టివ్. ఇది ఇట్లే గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. గోల్ ఫస్ట్, నెక్స్ట్ ఎయిమ్, ఫైనల్గా ఆబ్జెక్టివ్. దాని తర్వాత వచ్చేది స్పెసిఫికేషన్. అన్నిటికంటే పెద్దది గోల్ కంటే కొంచెం చిన్నది ఎయిమ్ కంటే చిన్నది ఆబ్జెక్టివ్, అన్నిటికంటే చిన్నది స్పెసిఫికేషను. సో ఇది ఈ ఆర్డర్ అన్నమాట. నెక్స్ట్ 33, క్రియేటింగ్ ఇన్నumberable avenue for different occupation relates to. సో ఇంటలెక్చువల్ వాల్యూ, ఒకేషనల్ వాల్యూ, యూటిలిటేరియన్ వాల్యూ, సోషల్ వాల్యూ. ఏంటంటే ఇది ఒకేషనల్ వాల్యూ. ఆక్యుపేషన్ అనగానే వచ్చేది ఏంటిది? ఒకేషనల్ వాల్యూ. 33 ఈజ్ బి ఆన్సర్. 34, సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ గివ్స్ ఏ ట్రూ పిక్చర్ ఆఫ్ అ నేచర్ డినోట్స్ దిస్ వాల్యూ. ఓకేనా? సో సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ అనేది ట్రూ పిక్చర్ ఆఫ్ నేచర్ అన్నట్ట. సో ఏ వాల్యూకి సంబంధించింది? అస్థెటిక్ వాల్యూ, డిసిప్లినరీ వాల్యూ, మోరల్ వాల్యూ, కల్చరల్ వాల్యూ. సో మోరల్ వాల్యూ అండి ఇది. 34 ఈజ్ సి. స్టూడెంట్ యూజెస్ ద మెటీరియల్ టూల్స్ ఇన్ ప్రాపర్ వే, దిస్ బిలాంగ్స్ టు. ఇంతకుముందే వచ్చినట్టుంది కదా ఇది. మెటీరియల్స్ని, టూల్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసే స్కిల్ ఏంటిదంటే మ్యానిపులేటివ్ స్కిల్. 36, సైన్స్ హ్యాస్ అ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అవర్ బిలీఫ్స్ అండ్ ట్రెడిషన్స్, దిస్ డినోట్స్. మన నమ్మకాలపైన, సాంప్రదాయాలపైన సైన్స్ అనేది ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉందనేది ఏ వాల్యూ? ఆస్థెటిక్ వాల్యూ, సోషల్ వాల్యూ, కల్చరల్ వాల్యూ, మోరల్ వాల్యూ. సో ఇది కల్చర్స్ అని ట్రెడిషన్స్ అన్నాడు కాబట్టి తప్పకుండా ఇది కల్చరల్ వాల్యూ. 36 ఈజ్ సి ఆన్సర్. 37, physical science has an influence on the dash which influence the culture as a whole. Thinking, beliefs, traditions, customs, all. సో 37 ఏంటండి? ఇక్కడ కల్చర్ అని కూడా మెన్షన్ చేసిండు. ఫిజికల్ సైన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఓకేనా? సో మన థింకింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, బిలీఫ్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ట్రెడిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, కస్టమ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కాబట్టి ఈ ఆల్ అనేది రైట్. ఓకే, సో 37 ఈజ్ ఈ. నెక్స్ట్ 38 అండి. కన్సిడర్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి అండ్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? సో ఏ, సైన్స్ ఈజ్ ప్రోగ్రెసివ్. బి, సైన్స్ ఈజ్ మల్టీడిసిప్లినరీ. సైన్స్ అనేది ప్రోగ్రెసివ్గా ఉంటుందని చెప్తున్నారు. సైన్స్ అనేది మల్టీడిసిప్లినరీ ఏరియాస్ కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఇందులో ఏది కరెక్ట్? ఓన్లీ ఏ కరెక్టా? ఏ కరెక్ట్, బి ఫాల్సా? ఏ, బి రెండు ట్రూ ఏనా? ఏ ట్రూ, బి ఫాల్సా? ఇందులో ఆప్షన్ ఏది కరెక్ట్ అండి? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ అండి. ఓన్లీ ఏ ఈజ్ ట్రూ. ఓకే, సో science is progressive. Next 39th one, the study of physical science trains the students in attacking the problem according to a certain definite and distinct procedure, may be called as inductive method, deductive method, scientific method, project method. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ ఫిజికల్ సైన్స్ ట్రైనింగ్లో స్టూడెంట్స్ అనేవారు డెఫినేషన్స్ని, ఈ ప్రొసీజర్ని నేర్చుకుంటారు. దేనికంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో ఇది ఏ పద్ధతికి సంబంధించింది అంటున్నాడు? ఆగమన పద్ధత, నిగమన పద్ధత, సైన్స్ శాస్త్రీయ పద్ధత, ప్రాజెక్ట్ పద్ధత అంటున్నారు. సో ఆటోమేటిక్గా ఇదేంటిదండి? సైంటిఫిక్ మెథడ్, శాస్త్రీయ వైఖరి. 39 ఈజ్ సి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఫార్వర్డ్ చేయండి, మీ సపోర్ట్ నాకు అందించండి. 41 చూడండి. 40, సైన్స్ ఈజ్ ఏ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ సక్సెస్ఫుల్ మీన్స్ ఆఫ్ అటైనింగ్ ఫిజికల్ కన్ఫరెన్స్ రిలేట్స్ టు. ఆప్షన్ ఏ, యూటిలిటేరియన్ వాల్యూ. ఆప్షన్ బి, aesthetic వాల్యూ. ఆప్షన్ సి, ఒకేషనల్ వాల్యూ. ఆప్షన్ డి, కల్చరల్ వాల్యూ. సో ఏది రైట్ అండి? 40 ఇది ఆప్షన్ బి, aesthetic వాల్యూ అండి. ఓకేనా? సో 40 బి. ట్రైనింగ్ ద మైండ్స్ ఆఫ్ పీపుల్ టు బిహేవ్ ఇన్ అన్ ఆర్డర్లీ వే డినోట్స్ విచ్ వాల్యూ. ఆర్డర్గా పెట్టడం, ఆర్డర్గా చేయడం, ఇది ఎటువంటి ట్రైనింగ్కి సంబంధించిన వాల్యూ? సో డిసిప్లినరీకి సంబంధించిన వాల్యూ.
ఓకే, సో ఇది డైరెక్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చానండి, ఇది డిసిప్లినరీ వాల్యూ. నెక్స్ట్ 42, స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, సీరియస్నెస్, ఓపెన్ మైండెడ్నెస్, అన్బేస్డ్ డెసిషన్ మేకింగ్ రిలేట్స్ టు. ఎంక్వైరీ అనేది, సీరియస్నెస్ అనేది, ఓపెన్ మైండెడ్నెస్ అనేది, అన్బేస్డ్ డెసిషన్ మేకింగ్ అనేది దేనికి సంబంధించినది? సో 42 ఇది కూడా డిసిప్లినరీ వాల్యూకి సంబంధించింది అండి. ఓకేనా, సో మీరు ఇట్లానే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 43ది, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ ఇన్ సైంటిఫిక్ యాటిట్యూడ్. సైంటిఫిక్ యాటిట్యూడ్కి వర్తించింది ఏంటిది? పర్సీవరెన్సా, పర్సిస్టెన్సా, పేషెన్సా, పార్షియాలిటీనా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పార్షియాలిటీ చూపించకూడదు. ఓకేనా, వేర్లో, శాస్త్రీయ వైఖరిలో. ఓకేనా, సో 43 ఈజ్ ద డి. నెక్స్ట్ 44, టీచింగ్ లర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ సైన్స్ షుడ్ సాటిస్ఫై ద. ఆప్షన్ ఏ, learners instincts of curiosity, option B, independent thought, option C, sound decision making, option D, creativity, option C, all. ఓకేనా, మీకు ఆల్ అని ఆన్సర్ చూడంగానే గుర్తుపట్టవచ్చు, ఆప్షన్ ఈజ్ ఆల్. టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో తప్పకుండా మనం నెరవేర్చాల్సిన ఏంటిదంటే లెర్నర్స్ ఇన్స్టింక్ట్స్ క్యూరియాసిటీ, స్టూడెంట్స్కి ఉన్నటువంటి క్యూరియాసిటీ ఆధారంగా ప్రతిదీ నేర్పించాలి, ఇండిపెండెంట్గా ఆలోచించే విధానం నేర్పించాలి. ఓకేనా, సో క్రియేటివిటీ కూడా నేర్పించాలి. 45, అరేంజ్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ కాగ్నేటివ్ డొమైన్ ఇన్ హైరార్కీ యాజ్ పర్ బ్లూమ్స్ టాక్సానమీ విత్ కన్సిడరింగ్ ఆఫ్ ఫాలోయింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే 4 క్వశ్చన్స్ అనేది ఏదో ఒకటి ప్రతిసారి రిపీట్ అవుతున్న క్వశ్చన్, టెట్టా, టెట్టా, లేకపోతే ఈ టీచింగ్ సంబంధించిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఈ బ్లూమ్స్ టాక్సానమీ నుంచి ఒక క్వశ్చన్ పడుతుంది. కాబట్టి సో ఈ కాగ్నేటివ్ వాల్యూస్ ఏంటిది అండ్ కోనేటివ్ వాల్యూస్ ఏంటిది అండ్ అఫెక్టివ్ స్టెప్స్ ఏంటివి అనేది మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ కాగ్నేటివ్ డొమైన్కి సంబంధించిన క్రమం ఏంటిది? హైరార్కీ ఆర్డర్. హైరార్కీ అంటే క్రమానుగతమే కదా. సో ఆ ఆర్డర్లో ఏంటిది అనేది అడుగుతున్నాడు. అప్లికేషను, అనాలిసిస్, నాలెడ్జ్, అండర్స్టాండింగ్, ఎవల్యూషన్, సింథసిస్ అని ఇక్కడ ఆర్డర్ లేకుండా ఇచ్చాడు. మనం ఇప్పుడు కరెక్ట్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ వచ్చేది ఏంటండి? నాలెడ్జ్. నెక్స్ట్ వచ్చేది ఏంటండి? అండర్స్టాండింగ్. అండర్స్టాండింగ్ తర్వాత వచ్చేది ఏంటండి? అప్లికేషన్, ఏ. అప్లికేషన్ తర్వాత వచ్చేసి ఏంటండి? అనలైజింగ్, బి. అనాలిసిస్ అని ఇచ్చాడు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత వచ్చేది ఏంటంటే సింథసిస్, ఎఫ్. ఫైనల్గా వచ్చేది ఎవల్యూషన్. ఈ ఆర్డర్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలండి. నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషను, అనాలిసిస్, సింథసిస్, ఎవల్యూషన్. ఓకే, నెక్స్ట్ 46, అఫెక్టివ్ డొమైన్ హైరార్కీ. ఓకే, సో రిసీవింగ్, వాల్యూయింగ్, రెస్పాండింగ్, ఆర్గనైజింగ్, క్యారెక్టరైజేషన్ ఇచ్చాడు. సో ఈ ఆర్డర్ చెప్పగలరా మీరు? సో ఇందులో ఫస్ట్ వచ్చేది రిసీవింగ్, తర్వాత రెస్పాండింగ్, తర్వాత వాల్యూయింగ్, బి. నెక్స్ట్ వచ్చేసేది వాల్యూయింగ్ తర్వాత ఆర్గనైజింగ్, డి. ఫైనల్గా వచ్చేది ఏంటిదండి? క్యారెక్టరైజింగ్. ఈ ఆర్డర్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అఫెక్టివ్ డొమైన్లో వచ్చేది ఏంటంటే ఫస్ట్ రిసీవింగ్, నెక్స్ట్ రెస్పాండింగ్, ఇక్కడ ఆర్గనైజింగ్ వస్తుంది, ఫైనల్గా మనకి క్యారెక్టరైజేషన్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సైకోమోటర్ డొమైన్ హైరార్కీ వచ్చేసి పర్సెప్షను, ఇమిటేషను, ప్రెసిషను, మ్యానిపులేషన్, న్యాచురలైజేషన్, ఆర్టిక్యులేషన్ ఇచ్చాడు. ABDCFE అంటే ఫస్ట్ వచ్చేది పర్సెప్షను, పర్సెప్షన్ తర్వాత ఇమిటేషను, ఇమిటేషన్ తర్వాత మ్యానిపులేషను, మ్యానిపులేషన్ తర్వాత ప్రెసిషను, ప్రెసిషన్ తర్వాత ఆర్టిక్యులేషను, ఫైనల్గా వచ్చేది న్యాచురలైజేషను. ఓకేనా, సో ఎందుకంటే ఇవి సైకోమోటార్ స్కిల్స్ అంటే చేతికి సంబంధించినవి, కోనేటివ్ కదా. మెదడుని చేతిని సమన్వయపరుస్తూ చేతులకు ఉండే స్కిల్స్ గురించి చెప్తున్నాడు. కాబట్టి మనము ఎక్స్పెరిమెంట్లో కూడా ఫస్ట్ పిల్లలు ఇమిటేట్ చేస్తారు, తర్వాత వాళ్ళకి కొంత నైపుణ్యం వస్తుంది. ఓకేనా, సో తర్వాత ఫైనల్గా సహజంగానే ఫాస్ట్గా విత్ ఇన్ ద టైంలో చేస్తారు. అది న్యాచురలైజేషన్ అని మనం క్లాస్ చెప్పినప్పుడు చెప్పుకున్నాము. వీటికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, క్లాసెస్కి సంబంధించినవి. శ్రద్ధగా విన్న తర్వాతే ఈ ఎగ్జామ్ రాయండి. ఓకే, సో నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ 48, రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీ ద టర్మినాలజీ షిఫ్ట్స్ ఫ్రమ్. బ్లూమ్స్ టాక్సానమీలో టర్మినాలజీ దేని నుంచి దేనికి షిఫ్ట్ అయిందంటే నౌన్ నుంచి వర్బ్కి.
ఓకేనా. 49 చూడండి, అండర్సన్ క్రాత్వోల్ టాక్సానమీ హైరార్కీ ఆర్డర్ అంట. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి రిమెంబరింగ్, అప్లయింగ్, అనలైజింగ్, అండర్స్టాండింగ్, ఎవల్యూటింగ్, క్రియేటింగ్ అని ఇచ్చాడు. ఫస్ట్ వచ్చేసి రివైజ్డ్ బ్లూమ్స్ టాక్సానమీలో ఫస్ట్ ఉన్నది రిమెంబరింగ్ తర్వాత వచ్చేది అండర్స్టాండింగ్ తర్వాత అప్లయింగ్ తర్వాత అనలైజింగ్ తర్వాత ఎవల్యూటింగ్ తర్వాత క్రియేటింగ్, ఫైనల్గా వచ్చేది మనకు క్రియేటింగ్ అండి. ఓకేనా. సో నెక్స్ట్ 50 అవుతుంది. ఆబ్జెక్టివ్స్ నాట్ నెసరీ టు ఫిక్స్ డ్యూరింగ్ ద లెసన్ ప్లాన్ డాష్. ఓకేనా. సో లెసన్ ప్లాన్ ప్రిపేర్ చేసేటప్పుడు ఆబ్జెక్టివ్స్ నాట్ నెసరీ అని చెప్పి క్రిటిసైజ్ చేసింది ఎవరు అంటే సాకెట్. ఈ బ్లూమ్స్ టాక్సానమీ క్రిటిసైజ్ సంబంధించినటువంటి సెంటెన్స్ అండి ఇది. ఓకేనా. నెక్స్ట్ బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ ఆర్టిఫిషియల్ నాట్ న్యాచురల్ అని క్రిటిసైజ్ చేసింది ఎవరు? జాక్సన్. 52ది బ్లూమ్స్ టాక్సానమీ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ లెవెల్ బేస్డ్ ఆన్ సబ్జెక్ట్ రీస్కెడ్యూల్ ఇట్. ఇది బ్లూమ్స్ టాక్సానమీ అనేది అన్ని సబ్జెక్ట్స్కి సాటిస్ఫైగా లేదు, ఎందుకంటే ప్రతి సబ్జెక్ట్కి మళ్ళీ దాన్ని రీస్కెడ్యూల్ చేయాల్సి వస్తుంది అన్నారు కదా. సో ఇది కూడా ఒక విమర్శనే. ఇది ఇచ్చింది ఎవరు? ఆర్నెల్ గారు. నెక్స్ట్ 53ది రీప్రొడ్యూసింగ్ ఏ గివెన్ యాక్ట్ వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్. పర్సెప్షనా, ఇమిటేషనా, ప్రెసిషనా, మ్యానిపులేషనా. ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ని మళ్ళీ తిరిగి చేయగలడు. ఓకేనా. ఎట్లాంటి కన్ఫ్యూజన్ లేకుండా. సో ఈ క్వాలిటీ ఏంటి? అదేంటంటే ప్రెసిషన్. 53 ఈజ్ సి. నెక్స్ట్ 54 ద యాక్ట్ బికమ్ సో ఆటోమేటిక్ దట్ ఈజ్ అటైన్ టు అన్కాన్షియస్లీ డిస్క్రైబ్స్. మ్యానిపులేషనా, ఆర్టికులేషనా, న్యాచురలైజేషనా, పర్సెప్షనా. అన్కాన్షియస్గా వితౌట్ మిస్టేక్స్ చేస్తారు. ఓకేనా. సో అట్లాంటి స్కిల్ ఏంటిది? న్యాచురలైజేషన్. ఓకేనా. సో వీటికి సంబంధించిన క్లాస్ కూడా చెప్పడం జరిగింది. లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. తప్పకుండా క్లాసులన్నీ వినండి. విన్న తర్వాతనే ఎగ్జామ్ రాయండి. అప్పుడే మీకు 100% అవగాహన వచ్చి ఎగ్జామ్ మంచిగా రాయగలరు. ఓకే. సో 54 ఈజ్ సి. నెక్స్ట్ ఫాలోయింగ్ ఇంక్లూడ్స్ కోఆర్డినేషన్, సీక్వెన్స్, హార్మనీ అమాంగ్ యాక్ట్స్ డాష్ క్వాలిటీ. ఓకేనా. సో ఒక కోఆర్డినేషన్ ప్రకారము, సీక్వెన్స్ ప్రకారము, హార్మనీ ప్రకారము ఫాలో అయ్యే స్కిల్ ఏంటిది? అది ఆర్టిక్యులేషన్ అండి. ఓకే. సో ఇదండి గ్రాండ్ టెస్ట్. సెకండ్ యూనిట్కి సంబంధించి కంప్లీట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషను, గ్రాండ్ టెస్ట్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ యూనిట్ అనేది చెప్తాను. సో ఇంత ఓపికగా ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్వరి కెమిస్ట్రీ క్లాసెస్ అండ్ కంపల్సరీ గివ్ మీ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.